ఉన్నారు. చీకటి కావడంతో కూడా కొంత అలర్ట్గా ఉండాలంటూ ప్రజలకైతే ఇటు అధికారులు సూచిస్తున్న నేపథ్యం ఉంది. జిహెచ్ఎంసీ ముఖ్యంగా 15,000 మందిని పారిశుద్ధ్యం కోసం అయితే వినియోగిస్తోంది. 200 మంది వరకు ఇటు ట్యాంక్ బండ్తో పాటు ఇతర చెరువుల్లో కుంటల్లో కూడా గజ ఈతగాళ్లను కూడా ఇప్పటి వరకు అయితే పెట్టారు. ప్రస్తుతం అయితే నిమజ్జన శోభాయాత్ర సజావుగా సాగుతున్నప్పటికీ కూడా ట్యాంక్ బండ్పై అయితే సౌండ్ పొల్యూషన్ మాత్రం అధికంగా ఉందంటూ కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. ఏర్పాట్ల విషయంలో కూడా కొంత ఇప్పటి వరకు వెసులుబాటు కలిగించినటువంటి పోలీసులు ఇంకా కూడా నైట్ పూట కాబట్టి కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఎలా ఉంది గణేష్ నిమజ్జన శోభాయాత్ర? ఏం చేశారు? సనాతన ధర్మాన్ని మరొకసారి బతికిస్తున్నామని అనుకోవాలి. ఎందుకంటే మన ధర్మాన్ని మనమే గౌరవించుకోవాలి. కాకపోతే ధర్మాన్ని ధర్మంలో ఆచరిస్తే ఇంకా బాగుంటుంది, అల్లరి చిల్లరిగా కాకుండా. అప్పుడు ఇంకా మరింత మందికి రెస్పెక్ట్గా అనిపిస్తుంది. యువతరానికి మనం ఒక ఆదర్శాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. సో దైవం మానుష రూపేణ అనే రెండో భావాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి. వినాయక చవితి అంటే ప్రకృతిని అలవాటు చేసుకుంటూ చేసే పూజ. అంటే వినాయక చవితిలో చేసే ప్రతి నియమం ప్రకృతికి దగ్గరగా. సో మనం ఆ ప్రకృతిని కాపాడుకుంటూ జీవిస్తే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడం కోసమే మన పెద్దలు ఈ పండగలన్నీ సీజన్లకు అనుగుణంగా దానికి అనుగుణంగా నియమాలను ఏర్పాటు చేశారు. అది మనం ఈ పండగల ద్వారా మన భావితరాలకి నేర్పించాలి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి గణేష్ నిమజ్జన శోభాయాత్రకు? ఇప్పుడిప్పుడే విగ్రహాలు తరలి వస్తూ ఉన్నాయి కదా, ఏం చూస్తారు? ఏం సజెస్ట్ చేస్తారు పబ్లిక్? మీరు చింతల నుండి వచ్చిన నేను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చాలా బాగా జరుగుతుంది. ఈ ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చాలా బాగా చేసింది, అంత మంచిగా జరుగుతుంది. కాకపోతే చిన్న విన్నపం ఏంటంటే పబ్లిక్ మన దేవుణ్ణి గణేష్ మహారాజు ఫస్ట్ పూజ మనం చేస్తాము, దయచేసి మంచిగా భక్తి శ్రద్ధలతో తీసుకురండి. ఏంటంటే ఏదేదో సినిమా పాటలు పెట్టుకుంటే తీసుకొస్తే మన భక్తిని మనమే కించపరుచుకున్నట్టు అవుతుంది. దయచేసి అదొకటి మాత్రం చెప్తున్నా, గవర్నమెంట్ మాత్రం చాలా బాగా చేసింది, చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ప్రతిసారి వస్తా, ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతుంది తప్ప ప్రతిసారి వస్తా. చాలా బాగుంది. నగరం మొత్తం కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పబ్లిక్ స్వచ్ఛందంగా ట్యాంక్ బండ్ వైపుకు తరలిస్తుండడంతో కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ శోభాయమానంగా ఉందని చెప్పొచ్చు. తెల్లవారుజాము వరకు కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగేందుకు అధికారులు అయితే వైపుకు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై మొత్తం 40 ఫిక్స్డ్ క్రేన్లు, బాహుబలి క్రేన్లను కూడా ఇప్పటికే పెట్టారు. ఈ క్రేన్ల నుంచి ఒక్కొక్క క్రేన్ ద్వారా దాదాపు 300 నుంచి 400 విగ్రహాలు నిమజ్జనం చేసే విధంగా కూడా ఇటు సిబ్బంది నియమించుకున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా 13,500 మంది ఇటు పోలీస్ సిబ్బందితో పాటు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా నియమించారు. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం ముగిసే విధంగా కూడా ప్రస్తుతం అయితే అధికారులతో చొరవ తీసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి. అవుట్ టు స్టూడియో.